కూటమి ప్రభుత్వం పనితీరు బాగాలేదు అన్నది జగమెరిగిన సత్యం. ఎన్ని సర్వేలు చెప్పినా, రాష్ట్రంలో ఎన్ని సర్వేలు చేయించినా కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల పనితీరు పూర్తిగా శూన్యం. వాళ్ళు ఖచ్చితంగా గెలవరు అనేది జగమెరిగిన సత్యం. నిన్న కేకే సర్వే వాళ్ళు 30% ఓటు బ్యాంకును ఎమ్మెల్యేలు కోల్పోతున్నారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేలైతే 30% ఓటు బ్యాంకు కోల్పోతున్నారు. ఇక 25%, 20%, 15%, 10% వచ్చిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే దీనికి కారణం. గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ వల్ల జగన్మోహన్ రెడ్డి చాలా నష్టపోయాడు. లిక్కర్ విధానం వల్లనే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ ఓడించడం జరిగింది. ఈ ప్రభుత్వం లిక్కర్ విధానం బాగుంది, కానీ అడ్డగోలుగా లిక్కర్ విధానంలో అడ్డగోలు అమ్మకాలు, బెల్ట్ షాపులు, మద్యం షాపులు టైమింగ్స్ కానీ వీటన్నిటినీ చూస్తే గందరగోళంగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అప్పుడే ఈ కూటమి ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వాలంటీర్ వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. దాదాపు కూడా కూటమి నాయకులే, కూటమి కార్యకర్తలు కూడా సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను 66% కోరుకుంటున్నారు అని కేకే సర్వే వాళ్ళు చెప్పారు. కేకే సర్వేనే కాదండి, ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఇసుక దోపిడీ చేసింది. ఉచిత ఇసుక విధానం అని చెప్పి ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తాను అని చెప్పి గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఇసుక ధరలను పెంచేసింది. ఇసుక గత ప్రభుత్వం కంటే ఎక్కువ ధరకు ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇసుక రీచిల్లో ఇసుకను దోపిడీ చేస్తున్నారు. తర్వాత మద్యం టెండర్లు విచ్చలవిడిగా కూడా ఈ ప్రభుత్వం తమ కావాల్సిన వ్యక్తులకు కమిషన్లు తీసుకొని మద్యం టెండర్లు ఇచ్చింది అని జగమెరిగిన సత్యం. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మద్యంలో కూడా టైమింగ్స్ పాటించకుండా 24 గంటలు కూడా మద్యం షాపులు నడుపుతున్నారు. 24 గంటలు మద్యం షాపులు నడపడమే కాకుండా విపరీతంగా బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ఈ విధమైన విధానాలతో ప్రజల ఆరోగ్యానికి, ప్రజల నుండి దోపిడీ చేసేందుకు ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఏడాది కాలంలోనే లక్షల కోట్లు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే కేవలం ఒక ఏడాది కాలంలో 44% ఈ కూటమి ప్రభుత్వం అప్పులు చేసిందంటే ఈ కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టింది, ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది అని ప్రజలందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నియోజకవర్గాలలో ఏ ఎమ్మెల్యే కూడా సరిగా పనిచేయట్లేదు, ప్రజలకు అందుబాటులో లేరు అన్నది ప్రతి ఒక్కరూ కూడా చెబుతున్న నిజం. ఇక ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒక వృద్ధాప్య పింఛన్ తప్ప, ఆ వృద్ధాప్య పింఛన్ కూడా 1000 రూపాయలు పెంచింది, కానీ 7 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్ తీసేశారు. ఇంతమందికి వృద్ధాప్య పింఛన్ తీసేసి నువ్వు 1000 రూపాయలు పెంచడం వల్ల ఇక ఉపయోగం ఏముంది, నువ్వు చేసింది ఏముంది అని ప్రజలే అనుకుంటున్నారు. ఆ వృద్ధాప్య పింఛన్ తప్ప ఇక ప్రజలకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిందా, కొన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయా, కొత్త మెడికల్ కాలేజీలు ఏమన్నా వచ్చాయా, లేకపోతే ప్రజలకు సంక్షేమ పథకాలు ఏమన్నా పడుతున్నాయా, తల్లికి వందనం వచ్చిందా, ఉచిత బస్సు వచ్చిందా, రైతులకు పెట్టుబడి సాయం వచ్చిందా, అసలు ప్రజలకి ఎవరికి మంచి జరుగుతూ ఉంది? రోడ్లు వేసాము, గుంతలు పూడ్చాము అంటున్నారు. ఎక్కడ గుంతలు పూడ్చారు, ఎక్కడ రోడ్లు వేశారు? రాష్ట్రంలో ఎక్కడ గత 10 సంవత్సరాల నుండి కూడా రోడ్లు ఎలా ఉన్నవి అలాగే ఉన్నాయి. రోడ్లు గుంతలు పూడ్చింది లేదు. ఆ గుంతలు వచ్చిన వానలకి ఎప్పుడో కొట్టుకుని కూడా పోయాయి. దానివల్ల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం నష్టమే, కానీ ప్రజలకి ఒరిగిందేమీ లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం గురించి ఎవరు ఎన్ని సర్వేలు చేసినా ఆ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో పూర్తిగా విఫలమైపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి దాదాపు కూడా 60% ఖచ్చితంగా ఆయన గెలుపొందుతాడు. జగన్మోహన్ రెడ్డికి వచ్చింది 11 సీట్లే అయినా ఇప్పుడు ఒక అంకె కూడా కూటమి ప్రభుత్వానికి వచ్చే పరిస్థితి లేదు అని ప్రజలు బాహాటంగానే చెప్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం పరిస్థితి.